హలో అండి, 10 మినిట్స్లో హెల్దీగా టేస్టీగా తయారయ్యే పాల బిళ్ళలు ఎలా చేయాలో చూద్దాం. సమ్మర్ సీజన్లో ఎప్పుడు రొటీన్గా జ్యూస్లే కాకుండా ఇలా స్వీట్ కూడా ట్రై చేసి చూడండి. ఇది పాలగుండతో చేయడం వల్ల మనకి చలవ కూడా చేస్తుంది, అలానే చాలా హెల్దీ అనమాట. ఇందులో షుగర్ కూడా ఎక్కువ అవసరం లేదు, ఇంకా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేయచ్చు. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దీన్నే పాలగుండ లేకపోతే పాల పలుకులని కూడా కొంతమంది అంటారు. ఇది బయట చాలా కిరాణా స్టోర్స్లో, సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ యొక్క ట్రెడిషనల్ రెసిపీ పూర్వంలో ఈ పాలగుండ అనేది పీరియడ్స్ కోసం, కడుపు నొప్పికి, ఇంకా చలవ చేయడానికి వాడేవాళ్ళంట. ఈ పాలగుండ హెల్త్కి చాలా మంచిదండి. ఇది ఒక 6 to 7 months వరకు స్టోర్ చేసుకొని కూడా ఉంచుకోవచ్చు. పాల బిళ్ళలు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూద్దాం రండి. పాల పొడి లేదా పాల పలుకులు, కొంచెం పాలు, పంచదార, డ్రై ఫ్రూట్స్, కొంచెం గార్నిష్కి తగ్గట్టుగా నెయ్యి, కొంచెం యాలకులు. ముందుగా ఈ పాలగుండని ఒక గిన్నెలోకి వేసుకోండి. సరిపడా వాటర్ వేసి పాలగుండని బాగా నానబెట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోండి. తర్వాత కొంచెం నిండుగా వాటర్ వేసుకొని నానబెట్టుకొని ఇది పక్కన పెట్టుకోండి. మన పాలగుండ నానేలోపు ఒక ప్యాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పులు, బాదం పప్పులు బాగా వేపుకొని పక్కన పెట్టుకోండి. వేపిన డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ కోసం మీకు నచ్చినట్టుగా కట్ చేసి పెట్టుకోండి. ఇంకో పక్క యాలకులు దంచుకొని యాలకుల పొడి మొత్తం సపరేట్ చేసి పెట్టుకోండి. మరో పక్క ఒక ప్లేట్ తీసుకొని కొంచెం నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పాలగుండను చూస్తే ఇలా వాటర్ పైకి తేలుతుంది. పైకి తేలిన వాటర్ అంతా వంపేసుకోండి. తేలిన వాటర్ మొత్తం వంపేసుకున్నాక మిగిలిన పేస్ట్ మొత్తాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. వీలైతే చేత్తో ఉండలు లేకుండా శుభ్రంగా కలిపి పెట్టుకోండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 1 కప్పు వరకు పాలు, 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. మీరు ఇష్టపడే అంత షుగర్ కూడా వేసుకోండి. నేనైతే 1 కప్పు వేస్తున్నాను. షుగర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. షుగర్ అనేది పూర్తిగా కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండండి. పంచదార అంతా కరిగిపోయేలా మరుగొచ్చే టైంకి యాలకుల గుండ వేసుకోవాలి. యాలకుల పొడి వేసి బాగా మరిగాక మన పాలగుండ పేస్ట్ని ఇందులో వేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ని వేస్తున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయాలి. ఈ స్వీట్ ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేయాలి, లేకపోతే అడుగంటేస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అలా కలుపుతూనే ఉండండి. థిక్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఫాస్ట్గానే వచ్చేస్తుంది, కానీ మనం మాత్రం కలుపుతూనే ఉండాలి. ఇలా మనం పాల ముద్ద మొత్తం థిక్గా అవ్వాలన్నమాట. ఒక మైదా పిండి ముద్దలాగా అవుతుంది, పేస్ట్ లాగా. అలా అయ్యే వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇలా ఫామ్ అయితే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసినట్టే. ఈ పేస్ట్ని మనం నెయ్యి రాసి పక్కన పెట్టుకున్న ప్లేట్లో వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ పాల బిళ్ళలు ఫ్లఫీగా రావడం కోసం ప్లేట్లో కొంచెం థిక్గానే స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకొని కంప్లీట్గా చల్లారే వరకు ఉండండి. ఈ పేస్ట్ అంతా చల్లారిపోయాక అట్లకర్ర లేకపోతే చాక్తో మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసేసుకోవచ్చు. నేను మీకు ఒక 2-3 షేప్స్ కట్ చేసి చూపిస్తాను. మా మమ్మీ అయితే అట్లకర్రతో ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంది. ఇలా వచ్చాయి. అదే స్క్వేర్ షేప్లో చాక్తో కట్ చేస్తే ఇలా వచ్చిందనమాట. చాక్తో పర్ఫెక్ట్గా స్క్వేర్ షేప్ వచ్చేసింది. తర్వాత నేను చాకుతో విచిత్రమైన షేపులన్నీ కట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇలా ట్రయాంగిల్ కట్ చేసా.
తర్వాత కైట్ షేప్లో కట్ చేద్దామని ఇలా చేసుకున్నాను. పిల్లలకి చూసిన వెంటనే అట్రాక్టివ్గా ఉంటే ఇష్టం కదా, కాబట్టి ఇలా డ్రై ఫ్రూట్స్తో బాగా గార్నిష్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఫ్లఫీగా, టేస్టీగా, హెల్దీగా మన పాలబిల్లలు తయారైపోయినాయి కదా. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో, చాలా హెల్త్ బెనిఫిట్స్తో మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.